తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. నటుడు మోహన్ బాబు కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య మొదలైన వివాదం చల్లారడం లేదు. తన ఇల్లు ఆస్తులు ఆక్రమించారని మనోజ్పై రంగారెడ్డి కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం తన ప్రతినిధితో లేఖను పంపించారు మోహన్ బాబు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో మనోజ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. బ్యానర్లు ఇప్పించడాలు, చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాంకొని ఈ చక్కెరలు పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బ్యానర్లు తీక ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి, ఇది మా సొంత తమ్ముళ్ళలాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనుషులు పెట్టుకొని తిప్పే రకం కాదు నేను. 12, 11, 12 అలా పిలిచారండి పండగకి 2-3 రోజుల ముందు. పిలిచి, రే మనోజ్ వస్తాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని ఇదంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు, ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక 4 కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. మళ్ళీ లోన్లు తీసుకొని, హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీల మీద పెట్టుకొని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని రుద్దడం, యూనిఫామ్లు వేయడం కంపల్సరీ. మనకి 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటంటే ఆ కాలేజ్ వద్దంటాం మనం. ఏంది మా 11th కూడా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్, పెద్ద పెద్ద MBA వాళ్ళందరికీ యూనిఫామ్లు. వాళ్ళు అది కరెక్ట్గా 2 వాష్లకి వెలిసిపోతున్నాయి. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు. అక్కడ లుధానియా ఏదో పేరండి, సరే. సో ఇన్ని జరుగుతుండి నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. నేను ఈసారి ప్రతి ఇయర్ పండగకి వస్తాను. నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో, రామూర్తి నాయుడు గారిది. సో ఊర్లో అక్కడ ఉన్నారు. సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు, నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిలో చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3వ రోజు కూడా అక్కడే ఉంటాను. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించకుండా ఉండుంటే నా పాటికల్లో ఉండుంటాను. సరే కనుక్కొని, నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని, సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని, ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ ఉంది. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని 11 o'clock ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకు అయిందో, ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెంసేపు టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప, నేను ఈ విషయాలు కానీ, నేను లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ, నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను, నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వదిలారు. సో అదంతా కరెక్ట్ కాదు. సో అది మీరు చూసుకోండి. చీకట్లో కూర్చొని నటుడు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్కు వారం క్రితం నోటీసులు పంపించారు. వీటికి సమాధానం ఇచ్చేందుకు మనోజ్ కొంగర కలాన్లోని కలెక్టరేట్కు వచ్చారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
మోహన్ బాబు ప్రతినిధి గత నెల కలెక్టరేట్కు వచ్చి తనను కలిసి కుమారులు ఆస్తుల గురించి వివరించి ఫిర్యాదు చేశారని కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ నిర్వహించేందుకు ట్రిబ్యునల్ కార్యాలయం ద్వారా మనోజ్కు నోటీసులు పంపించామని వివరించారు. అయితే కలెక్టర్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన మంచు మనోజ్ తమ తండ్రి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు లేవని స్పష్టం చేశారు. తమ విద్యా సంస్థలు ట్రస్ట్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వ్యతిరేకించినందుకే తన అన్నయ్య మంచు విష్ణు నాన్న మోహన్ బాబును అడ్డు పెట్టుకొని నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఆయన తమ వద్ద డబ్బులు లేవంటున్న తండ్రి అన్నయ్యలు 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులు బంధువులు కుటుంబ సభ్యుల కోసమే పోరాడుతున్నానని, ఆస్తుల కోసం కాదని ప్రకటించారు. ఇక అన్నదమ్ములు విష్ణు మనోజ్ మధ్య ఎక్స్లోను మాటల యుద్ధం జరిగింది. తన తండ్రి మంచు మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని డైలాగ్ను ఎక్స్లో పోస్ట్ చేస్తూ మంచు విష్ణు పలు వ్యాఖ్యలు చేశారు. ఈ డైలాగ్ తనకు చాలా ఇష్టమంటూ కామెంట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందని, వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ అని మోహన్ బాబు ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ను విష్ణు పోస్ట్ చేశారు. విష్ణు తనను ఉద్దేశించి పోస్ట్ పెట్టడంతో ఆయనకు కౌంటర్ ఇస్తూ మంచు మనోజ్ కూడా ఎక్స్లో పోస్ట్ చేశాడు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని ఘాటుగా స్పందించారు. అంతేకాదు మోహన్ బాబు చెప్పిన మరో డైలాగ్ను ట్వీట్ చేస్తూ చురకలు అంటించారు. దీంతో మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. జల్పల్లిలోని నివాసం వద్ద తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులతో మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆసుపత్రి పాలయ్యారు.
సంక్రాంతి వేడుకల్లో మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు పాల్గొన్నారు. అంతా బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది. పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీకి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన అనుచరులు గేటుపైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్కు అనుమతి లేదని చెప్పడంతో ఇరు వర్గాలు దూషణకు దిగాయి. ఈ వ్యవహారం కూడా కేసుల వరకు వెళ్ళింది. ఏదేమైనా మంచు కుటుంబంలో ఏదైతే ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు మాత్రం అవి రోజు రోజుకు ముదురుతూ వెళ్తున్నాయి. ఇటు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య మాత్రం ఆ మాటల దాడితో పాటు అది పరోక్షంగా ప్రత్యక్షంగా తిట్టుకొని బజార్లో తిట్టుకునే స్థాయికి కూడా వెళ్ళింది. దీనికి పెద్ద కొడుపు వైపే ఆ మోహన్ బాబు కూడా తన సపోర్ట్ తెలుపుతుండడంతో ఇప్పుడైతే గేమ్ ఫ్యామిలీ వర్సెస్ మంచు మనోజ్ అన్నట్టుగా అయిపోయింది. ఏదేమైనా ఇప్పుడు మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గానైతే మారినటువంటి పరిస్థితి. ఇక ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.